చంద్రబాబు నాయుడు పిలిచిండు, కృష్ణానికి లోక్సభ ఎక్కంటే తీసుకోలేదు కదా, కనీసం రాజ్యసభనే తీసుకోమని చెప్పి ఆనాడు రాజ్యసభ నాకు అనౌన్స్ చేస్తే పేపర్లు వస్తే ఆ రోజు సూర్యాపేట నుంచి ఓడిపోయిన ఆకార సుదర్శన్ నా సోదరుడు, తమ్ముడే నేను ఓడిపోయాను, కష్టాలు ఉన్నా, నువ్వు తీసుకోనని ప్రకటన చేస్తున్నావు కనుక అదేదో నా పేరు చెప్తే నాకు అవకాశం ఉంటుందంటే ఆకార సుదర్శన్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకి అది రాజ్యసభకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో రాజశేఖర్ గారు మన మద్దతు కోరి కృష్ణాన్ని నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, మన మద్దతు కోరి కృష్ణానికి ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు. వర్గీకరణ చేపిస్తానికి మద్దతు ఇచ్చాం. కానీ ఒకరోజు జూపుడి ప్రవకర్ అనే మాలమాలాడు లీడర్ నన్ను కూర్చున పెట్టిండు, ఒకరోజు జూపుడి ప్రవకర్ అనే మాలమా లీడర్ నన్ను ఇద్దరిని కూర్చున పెట్టిండు. కృష్ణా ప్రభాకర్ మీరు వర్గీకరణ గురించి ఎవరు మాట్లాడబాకండి, చేయాలా వద్దానా నేను తెలుసుకుంటా, కానీ మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేస్తాను అని అన్నాడు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. నేను లేచి నిలబడ్డా, ఏ కృష్ణ అన్నాడు, సార్ ఆయనకు ఎమ్మెల్సీ కావాలి కాబట్టి నీ కాళ్ళ మీద పడ్డాడు సార్, నాకు వర్గీకరణ కావాలి కాబట్టి నేను లేచిపోయాలని చెప్పి అది పేపర్లో వచ్చింది, అది పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చినప్పుడు జుక్కల్లో నిజామాబాద్ నుంచి ఓడిపోయిన డి రాజేశ్వరన్ ఒక తమ్ముడు, అన్నా నేను ఓడిపోయాను, నువ్వు ప్రకటన చేశావు నీకు ఎమ్మెల్సీ వద్దని చెప్పి, నేను ఓడిపోయి కష్టాలున్నా నాకు సాయం చేయమంటే ఆయన రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఆ పొద్దు కూడా మన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇప్పుడు క్రిస్టియన్ సంఘానికి ఆయన నాయకుడిగా తిరుగుతున్న విషయం మీరు చూసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాను నేను. అదే సమయంలో మీ బిడ్డగా చెప్తున్నా నేను, 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ ఎస్సీ రిజర్వేషన్ మొదటిసారి ఎస్సీ రిజర్వేషన్, మరి మీ బిడ్డగా వరంగల్లే నాది కదా. అప్పుడు రాజశేఖర్ గారు, కేవీ రామచంద్రరావు గారు కృష్ణాన్ని ఎమ్మెల్సీ తీసుకోలేదు, చూపుడు తీసుకొని మంచి పదవి తీసుకున్నాడు కదా, నీకు ఎమ్మెల్సీ ఎంపీ ఇస్తా, నేనే గెలిపించుకుంటా కృష్ణ అంటే, సార్ నా కొడు సార్, నా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది, నా బిడ్డలు పోకపోతే ఒకటే పరిష్కారం సార్, నా కొడు సార్ అంటే, నేను వద్దన్న టిక్కెట్ను సిరిసిల్ల నాది అని మన మాదిగ బిడ్డ తీసుకొని ఆయన ఎంపీ అనుకుని మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. అదే సమయం మీ బిడ్డగా చెప్తున్నాను. అదే 2012-13లో వైసీపీ కొత్తగా పార్టీ పెట్టిన రోజుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లోటస్ ఫండ్కి పిలిపించి, అన్నా కృష్ణన్న నువ్వు ఒంటరి పోవటం చెప్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నేను రాజ్యసభ ఇస్తాను చెప్పడం జరిగింది. ఈ పార్టీలో మా మార పాయింట్ అయిన ఇస్తే మా వాళ్ళకి ఇచ్చుకోగాని నాకైతే అవసరం లేదని చెప్పడం జరిగింది. అటు ఇటు పోయేది ఆర్కెస్ట్రాలకు వచ్చేసింది, అది పక్క విషయం. ఇవ్వ నీ కళ్ళ ముందు చెప్తున్నా, మీ బిడ్డగా ఈ కళ్ళ ముందు చెప్తున్నా నేను, 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటికే నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చిన తర్వాత అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ప్రచారం ఏం చేసింది, కృష్ణమాధవ్ గారికి బీజేపీ వరంగల్ సీట్ ఖాయం చేసింది అని చెప్పి మొత్తం పేపర్లో, టీవీలో రోజులు వారాలు నెలతరబడి మొత్తుకున్నాయి. అది వాస్తవే, అది అందరూ తెలిసే విషయమే. కానీ అప్పుడే చెప్పాను, నాకు వర్గీకరణ తప్ప నాకు మరో మార్గం నాకు లేదు, నా జాతి బిడ్డలు కావాలి, మా ఆరు రమేష్కి ఇవ్వాలని చెప్తే మరి మాదిగ బిడ్డ అయిన ఆరు రమేష్కి బీజేపీ టికెట్ వచ్చేసింది. 98 మొదలుకొని ఈ 2024 వరకు కూడా మీ బిడ్డగా అవకాశాలు ఎందుకు నిరాకరించానంటే, కష్టాలు వచ్చినా తట్టుకోగలిగాం, కేసులు వచ్చినా కోర్టుల చుట్టూ తిరగలుగుతున్నాం, జైలు వచ్చినా జైలు పాలవుతున్నాం, సందర్భాలు వచ్చినప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాం, లేదా మానవాళ్ళతో కూడా దెబ్బలు తిన్నాం, మన బిడ్డలు కోల్పోతున్న సందర్భం వచ్చింది. అయినప్పటికీ వర్గీకరణ ఉద్యోగుల అవకాశాలు ఎందుకు తీసుకోవాలంటే వ్యక్తిగత అవకాశం కంటే నా జాతి భవిష్యత్తు ముఖ్యం కదా నిర్ణయించుకోవాల్సి. ఆ ఒక్క విషయం మీరు మర్చిపోతే నేను సదనంగా కోరుతున్నాను. నేను మీకు పార్టీలు ఉండవచ్చు, నాకు పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు ఏ బిస్కెట్ చేస్తుంటే చంద్రబాబు సపోర్ట్ చేశా, ఏ బిస్కెట్ చేసాడు. రాజశేఖర్ గారు చేపిస్తా అంటే నేను రాజశేఖర్ గారు సపోర్ట్ చేశా, కమిషన్ వేయించిండు. కానీ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు అడ్డం పడ్డారు. మొన్నటికి మొన్న 2018-19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వర్గీకరణ చేపిస్తున్నానంటే నేను రాహుల్ గాంధీ ఎంబడి తిరిగా, నేను రాహుల్ గాంధీతో కలిసి తిరిగా, వేదిక మీద పంచుకున్నాం, అందరు కలిసి మాట్లాడుకున్నాం, వర్గీకరణ చేపిస్తామని హామీ ఇచ్చిండు, నమ్మి సాధన చేశాను. నేను ఆ పార్టీలో చేరలే, కానీ చేపిస్తామంటే సాయం చేశాను. మరి నరేంద్ర మోడీ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చేసాడు. కృష్ణ మార్గాలకు నేను న్యాయం చేస్తామని మాట ఇచ్చాడు. మరి నేనేం చేయాలి? ఆ మాట ఇచ్చిన ఆ బీజేపీకి నా వంతు అండగా ఉండాలి. తెలుగుదేశం వర్గీకరణ చేస్తుంటే తెలుగుదేశం సపోర్ట్ చేస్తే తప్పు లేనప్పుడు, కాంగ్రెస్ చేస్తామంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే తప్పు లేనప్పుడు, బీజేపీ చేస్తుంటే నేను బీజేపీ సపోర్ట్ చేయాలి. నా జాతి గెలుపుకోవాలి, నాకు వేరే మార్గం లేదు. నా జాతి గెలవాలి, నా పిల్లలు పైకి రావాలి, నా చదువుకున్న పిల్లల సంఖ్య పెరగాలి, నా బిడ్డల ఉద్యోగాలు రావాలి, ఆర్థికంగా బాగుపడాలి, రాజకీయంగా చైతన్యం కావాలి. ఇది నా పదవి వేరే మార్గం లేదు. వీటికోసమే 30 ఏళ్ళు.
ఈ 30 ఏళ్ల పాలన జరుగుతున్నా కూడా వాళ్ళు ఎవరి మాట ఖాతరు చేస్తలేరు. మాలలు ఎవరి మాట ఖాతరు చేస్తలేరు. ఎంత దుర్మార్గంగా వాళ్ళ ప్రభుత్వం తయారైందో మనం చూస్తున్నాం. ఎంత స్వార్థబుద్ధితో మనం చూస్తున్నాం. మాలా వర్సెస్ 58 కులాలు, మాలా వర్సెస్ 58 కులాలు ఇక్కడ. అయినప్పటికీ లెక్క చేయమంటాను. ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదని అంటే ఏ రాష్ట్రంలో కమిషన్ పడితే ఆ రాష్ట్రంలో వర్గీకరణ అవసరం అంటారు. కానీ మాలలు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, 3 కమిషన్ల పేరు పెట్టాను కదా, ఇక్కడనే 3 కమిషన్ల పేరు పెట్టాను కదా. లోకల్ కమిటీ 65లో, రామచంద్రరాజు కమిషన్ 96లో, ఉషా మేరా కమిషన్ మన్మోహన్ సింగ్ అప్పుడు 2007లో. మన దగ్గరనే 3 కమిషన్. కర్ణాటక పోతే అక్కడ అక్కడ కర్ణాటక పోతే జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, హైకోర్టు రిటైర్డ్ జడ్జి. అదే ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అక్కడ కూడా అసమానతలు నేను చెప్పి అక్కడ మన మాదిగలే డైరెక్ట్, అక్కడ మాలలు చెలవాదులు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కులం పేరు చెలవాది, ఆయన మాల. ఆయన మాదిగల పేరు డైరెక్ట్ మాదిగే. వర్గీకరణ జరగాలని చెప్తుంది, మాదిగలకు కోట్లాడుతున్నారు. తమిళనాడులో కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మన మాదిగలు అరుంధతీల పేరుతో, చెక్లియార్ల పేరుతో ఉద్యోగం చేస్తే ఆయన కూడా జస్టిస్ జనార్దన్ కమిషన్ వేశాడు. కమిషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది, మాదిగలు అరుంధతీలు చాలా వెనుకబడ్డారు, చెక్లియార్లు వెనుకబడ్డారు, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అక్కడ రిపోర్ట్ ఇచ్చేసింది. మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో లాహూజీ సాల్వే అంటే పూలేకే గురువు, మన మాదిగైనే మాతని మహాత్మా జ్యోతిరావు పూలేకే గురువు. ఆయన పేరుతో కమిషన్ వేస్తే ఆ కమిషన్ కూడా వర్గీకరణ జరగాలి, మా తల్లులకు అంటే మన మాదిగలకు అని అన్యాయం జరిగిందని చెప్పి స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చేసింది. ఉత్తరప్రదేశ్కి వెళ్తే హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది, అక్కడ అన్యాయం జరుగుతున్న వర్గాన్ని రిపోర్ట్ ఇచ్చింది. పంజాబ్ కాడికి వెళితే పంజాబ్ లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, అక్కడ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. నిన్నగాక మొన్న హర్యానాలో ఎస్సీ కమిషన్ పడ్డది, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని మనమే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్రాలు విస్తరించింది. ఏ రాష్ట్రంలో కమిషన్ పడ్డా వర్గీకరణకు అనుకూలంగా అంటున్నాం. కానీ మానవులు ఒక్కడే మేము ఒప్పుకోమంటాను. వాళ్ళ పలుకుబడి చేస్తున్నా నేను, వాళ్ళు ఏ స్థాయి ఉన్నారో మీరు గుర్తుంచుకోండి. వాళ్ళ స్థాయి గురించి నేను మాట్లాడుతున్నా, వాళ్ళ స్థాయి గురించి మాట్లాడుతున్నా. రేపు మనం ఎప్పుడో ఒకసారి సభ పెడితే దళితుల్లో ఉండబడే మొత్తం అన్ని కులాలు వేదిక మీరుతుంటాయి. మాల వల్ల వేదిక మీద ఒక కులం అని ఉంటుందా? మాలలు తప్ప. ఓకే, మన వేదిక మీద పిలిస్తే అన్ని రాజకీయ పార్టీలు వచ్చి వేదిక మీద మాట్లాడుతుంటాయి, అన్ని రాజకీయ పార్టీలు వచ్చి వేదిక మీద మాట్లాడుతుంటాయి. మాల వల్ల సభలో ఒక పార్టీ అన్న ఉంటుందా బయటకు వచ్చి? అయినప్పటికీ మాకు పార్టీల మద్దతు లేకపోయినా పర్లే, మేము అడ్డుకొని తీరుతాం. పార్టీల మద్దతు లేకపోయినా పర్లే, మేము అడ్డుకొని తీరుతాం. అంతే, మేము వర్గీకరణ జరగనీయం. అదే సమయంలో దళితుల్లా మెజార్టీ కులాల వర్గీకరణ కోరుకోనియండి, మేము ఒక్క నిమిషాలు అడ్డుకోవడానికి. మెజార్టీ కులాలు 58 కులాలు వర్గీకరణ అడ్డుకొని కావాలన్నారండి, మేము ఒక్క నిమిషాలు అడ్డుకోవడానికని వాళ్ళు ఒక్కరే అడ్డుపడుతున్నారు. అంటే దళితుల్లో మెజార్టీ కులాల అభిప్రాయానికి వివరించలేరు. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి అనుకూలంగా లేదు సూత్రరీత్యా. ఏ రాజకీయ పార్టీ అనుకూలంగా లేకపోయినా బయటకే అంటాను. కమిషన్ రిపోర్ట్ ఒక్కటి వాళ్ళకి అనుకూలం కాదు, అన్ని మనకు అనుకూలమే. ఇప్పుడు నేను చెప్పిన కదా, నేను పుట్టక ముందు చేసే కమిషన్ లోకూర్ కమిటీ నుంచి అనుకుంటే, నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వేసే కమిషన్ హర్యానాలో, ఆ కమిషన్ రిపోర్ట్ వరకు వర్గీకరణకు అనుకూలంగా వచ్చేసినాయి. ఇప్పుడు మనకు తెలంగాణలో మళ్ళీ కమిషన్ ఉండేవి కదా, మళ్ళీ కర్ణాటక మళ్ళీ కమిషన్ లేదు కదా, మళ్ళీ మహారాష్ట్ర మళ్ళీ కమిషన్ లేదు కదా. కమిషన్ మనకు అనుకూలంగా నిర్ణయానికి ఇంతకుముందు వచ్చేసినాయి. కమిషన్ నిర్ణయాలు కూడా మేము బేకార్ చేస్తాం, కమిషన్ నిర్ణయాలు కూడా మేము పట్టించుకోం, అడ్డుకొని తీరుతామని అంటాను. వాళ్ళు అడ్డుకొని తీరుతామంటాను. మీ బిడ్డ కావాలి పలుకుబడి గురించి మాట్లాడుతున్నా, ఈ బిడ్డగా మీ అన్నగారు పలుకుబడి గురించి మాట్లాడుతున్నా. శక్తి లేదు, వాళ్ళకి శక్తి ఉన్నది. మనకు శక్తి లేదు, వాళ్ళకి శక్తి ఉన్నది. వాళ్ళ పలుకుబడి ఎంత శక్తిని అడ్డుకుంటున్నదంటే, ఈ దేశానికి ప్రధాన పౌరుడు ఎవరు? రాష్ట్రపతే కదా. ఈ దేశానికి ప్రధాన పౌరుడు ఎవరు? రాష్ట్రపతే కదా. ప్రధాన పౌరుడైన రాష్ట్రపతి 99 డిసెంబర్ 8వ తారీఖున 1999 డిసెంబర్ 8వ తారీఖున అప్పటికి నేను అరెస్ట్ అయ్యి ఇబ్రహీం పెట్టాను, అరెస్ట్ అయ్యి నేను జైల్లో ఉన్నా. అప్పటికి నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా.
జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి రాష్ట్రపతి మనకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. ఇంతలో ఎవరో కాదు, దళితుడు కేఆర్ నారాయణ. దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఎస్సీ వర్గీకరణ కలవాలని చెప్పేశాడు. ఈయన చెప్పినాకనే 5 ఏళ్ళు మనకు అమలు జరిగింది. మళ్ళీ దీన్ని అడ్డుకున్నారు. రాష్ట్రపతి నిర్ణయం కూడా వాళ్ళు పాటించట్లేదు. రాష్ట్రపతి నిర్ణయం కూడా వాళ్ళు డోంట్ కేర్ అంటాను. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం, మన కళ్ళ ముందు సాక్ష్యం. అదే సమయంలో ఈ దేశ ప్రధానమంత్రులు ఇప్పటివరకు మీ అన్నగా ఒకటే చూపెట్టాను కదా, నేను కేవలం నరేంద్ర మోడీ గారినే కలిశానా? కేవలం నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు చేశాను ప్రధానమంత్రితో. నేను 2004-2014 మధ్యలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే 10 సార్లు కలిశాను. 10 సార్లు కలిసినప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి ఎంబడి వచ్చిండు. అన్ని పార్టీలు ఎంబడి వచ్చినాయి. ప్రధానమంత్రి కలిశాం. ఆయన కూడా వర్గీకరణ జరగాల్సిందే అని అన్నాడు. ఆయన ఉషామేర కమిషన్ వేసిండు. వర్గీకరణ జరగాలని మనకు అనుకూలంగా ఉండడం వల్ల ఉషామేర కమిషన్ వేసిండు. ఉషామేర కమిషన్ రిపోర్ట్ వచ్చినాక పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా వాళ్ళు అడ్డం పడ్డారు. వాళ్ళు ప్రధానమంత్రి లెక్క చేయరు. వాళ్ళ స్థాయి పలుకుబడేది. ఓకే, ఆనాడు ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి కదా, మరి ఈనాడు ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు కదా ప్రధానమంత్రి. గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిపోయింది కదా. కేంద్రం నుంచి మనకు అనుకూలంగా సిఫార్సులు అఫిడవిట్ రూపంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి కదా. సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది కదా. అంటే ప్రధానమంత్రులు కూడా మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. ప్రధానమంత్రి మీకు అనుకూలంగా ఉన్నా మేము అనుకూలంగా ఉండమంటారు, అంతే మేము కానీయమంటారు. వాళ్ళు ఎంత అహంకారం, ఎంత స్వార్థం. మీ వైపు ప్రధానమంత్రులు ఉండనియండి, మేము అడ్డుకుంటాం అంతే. మీ వైపు రాష్ట్రపతులు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. మీ వైపు కమిషన్ రిపోర్ట్లు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. మీ వైపు అన్ని పార్టీలు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. మానవం తప్ప మీ వెనుక అన్ని దళిత కులాలు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. సుప్రీంకోర్టులో 2004లో వాళ్ళ పలుకుబడి జడ్జి రూపంగా వాళ్ళు తెచ్చుకుంటే, మరి 2024లో ఆనాడు 5 జడ్జీలు, కానీ ఈనాడు చీఫ్ జస్టిస్తో సహా 7 జడ్జీలు 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ కరెక్టే, త్వరగా జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు మళ్ళా మీరు మార్చండి అని చెప్పి 32 మంది రివ్యూ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాం, మళ్ళా సమీక్ష చేయండి అని చెప్పి 32 రివ్యూ పిటిషన్లు వేశారు. ఆ 32 రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు మళ్ళీ పెట్టేసింది. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ కొట్టేసిన తర్వాత మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ మరొకటి వేశారు. 2 జడ్జిమెంట్లు ఇచ్చింది ఎవరు? చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ దూరంలో ఇచ్చారు. వర్గీకరణ న్యాయం అని చెప్పారు, రివ్యూ పిటిషన్ కొట్టేశారు. కానీ చివరి పిటిషన్ మళ్ళీ వేశారు, క్యూరేటివ్ పిటిషన్. దాన్ని వేసిన తర్వాత మన విచారణ జరిగింది. ఆ విచారణలో మళ్ళీ దాన్ని కొట్టేశారు. ఆ కొట్టేసిన చీఫ్ జస్టిస్ ఇప్పుడు కన్నగా చీఫ్ జస్టిస్ను వర్గీకరణ అనుకూలంగా ఉన్నా మేము వర్గీకరణ జరగనివ్వమంటారు వాళ్ళు.